నమస్తే. శ్రీ పరంజ్యోతి మహిమను చూద్దాం. బెంగళూరుకి చెందిన విశ్వనాథ్ గారి అద్భుత పరివర్తన ముక్తి స్థితుల అనుభవం ఇది. ఇంతకుముందు ఎవరైనా నన్ను బాధ పెట్టేలాగా లేదా బాధించేలాగా ఏదైనా మాట్లాడితే నేను ప్రతీకారం తీర్చుకోవాలని భావించేవాడిని. అయితే ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. బాధ లేదా ఆవేశం కూడా క్షణికమే. నేను జీవితంలో బాధ గాని వేదన గాని ఉంటే పారిపోయేవాడిని. ఇప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఇది వరకు నేను ముసుగు ధరించి ప్రజలు చూడాలని నేను భావించిన నా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేవాడిని. కానీ ఇప్పుడు నేను లోపల ఎలా ఉంటానో బయటకు కూడా అలాగే ఉంటున్నాను. నా ఆలోచనల్లో ఎక్కువ భాగం అది ద్వేషం కానీ అసూయ కానీ మరేదైనా భావం కానీ నేను వాటిని స్పష్టంగా చూడగలుగుతున్నాను. నేను నా అంతర్గత సంభాషణను కూడా చూడగలుగుతున్నాను. ఇప్పుడు నాలో తీర్పులు కానీ గతకాలపు చేదు జ్ఞాపకాలు కానీ మానసిక సంఘర్షణ కానీ లేవు. అపరాధ భావంతో నన్ను నేను దోషిగా ఎంచుకోవటం ఆగిపోయింది. భవిష్యత్తు గురించి భయం కానీ మరణ భయం కానీ లేవు. ఇప్పుడు చాలా ప్రాణశక్తితో ఎంతో ఓపికగా ఉంటున్నాను. జీవన ప్రవాహంతో సాగిపోవడం అలవర్చుకున్నాను. అంతా సహజంగా వాటంతట అవే మార్పులు జరిగిపోతున్నాయి. మనస్సు నుండి పెద్దగా జోక్యం లేకుండా పనులు వాటంతట అవే జరుగుతున్నాయి. ఇప్పుడు నాలో మరింత నిండైన ప్రాణశక్తి ఉంది. ఎక్కువ సమయం నేను వర్తమానంలో జీవిస్తున్నాను. దైవంతో సాన్నిధ్యం బాగా పెరిగింది. నా హృదయ కమలవాసి శ్రీ పరంజ్యోతిని నేను స్పష్టంగా చూస్తున్నాను. భూమి, చెట్లు, పక్షులు అన్నింటిలోనూ అందరిలోనూ శ్రీ పరంజ్యోతిని చూస్తున్నాను. శ్రీ పరంజ్యోతి మాత్రమే నిజమనే భావన చాలా సందర్భాలలో అనుభూతి అవుతోంది. నాకు శ్రీ అమ్మా భగవాన్ బోధనలలో చాలా భాగం నిజం అవుతున్నాయి. కృతజ్ఞతాస్థితి గణనీయంగా మెరుగుపడింది. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీ పరంజ్యోతి అనుగ్రహాన్ని చూడగలుగుతున్నాను. నాలో కరుణ స్థితి పెరిగింది. నేను ఏ పని చేస్తున్నా ఆనంద స్థితి ఎప్పుడూ ఉంటున్నది. నేను ఇకపై ఈ మనస్సు యొక్క ఖైదీని కాదు అనే భావన కలుగుతోంది. ఇప్పుడు నేను ఒక స్వేచ్ఛా విహంగంలా అనుభూతి చెందుతున్నాను. నేను బాహ్య ప్రపంచం నుండి మంచి ఆదరణను ప్రేమను పొందుతున్నాను. ప్రజలు నాతో అనుసంధానమయ్యే విధానం ఒకప్పటి నుండి ఎంతో మారిపోయింది. ఈ ముక్తి స్థితులే దీనికి కారణమని నాకు తెలుసు. ఈ అద్భుతమైన ముక్తి స్థితిని నాకు ప్రసాదించిన శ్రీ పరంజ్యోతికి నేను ఎంతో కృతజ్ఞుడను. ఈ అపరూపమైన ముక్తి స్థితులను ప్రసాదించడం ద్వారా వారు నా జీవితాన్ని ఎలా మార్చారో వర్ణించడానికి పదాలు చాలవు. అనంతకోటి ధన్యవాదాలు శ్రీ పరంజ్యోతి. ఎప్పటికీ మీ దివ్య పాద కమలాల చెంత శరణాగతుడనై నిలిచి ఉంటాను.